హైదరాబాద్లోని ముసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జ్ ప్రస్థానం ఇక ముగియనుంది. త్వరలో ముసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జిని కూల్చివేయనుంది జీహెచ్ఎంసీ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూసీ వరదలకు బ్రిడ్జి మొత్తం పాడైంది. బ్రిడ్జిపై ఉన్న రోడ్డు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. బ్రిడ్జిపై అనేక క్రాక్స్ వచ్చాయి. బ్రిడ్జిపై ఉన్న ఐరన్ పూర్తిగా పైకి తేలింది. దీంతో ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జిని 40 ఏళ్ల క్రితం నిర్మించారు. మరి బ్రిడ్జిని జీహెచ్ఎంసీ ఎప్పుడు కూల్చుతుంది, ఎలా కూల్చుతుంది, తర్వాత ఏం చేస్తుంది అనే మరిన్ని వివరాలను సదా అందిస్తారు. మూసీకి వచ్చిన భారీ వరదతోటి మూసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయింది. సో యాక్చువల్గా ఇది లాస్ట్ 40 ఇయర్స్ నుంచి అంబర్పేట నుంచి ఇటు మూసరాంబాగ్ వెళ్ళే వాళ్ళకి, అంటే దిల్సుఖ్ నగర్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, అక్కడి నుంచి ఇటు మళ్ళీ తిరిగి అలీకేఫ్ అంబర్పేట వరకు వచ్చే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ ద్వారానే, ఈ మూసీ పైన కట్టినటువంటి ఈ బ్రిడ్జే పబ్లిక్ అందరికీ సర్వీసెస్ అందిస్తుంది. కానీ రీసెంట్గా మనం చూసాము 10 days బ్యాక్ మూసీకి భారీగా వరద నీళ్ళు వదిలారు. సో అటు జంట జలాశయాలకు హెవీగా ఇన్ఫ్లో వస్తుండడంతో ఆల్మోస్ట్ 36 నుంచి 38,000 క్యూసెక్ల వాటర్ని మూసీలోకి వదిలారు. సో దాంతో ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి మూసీ ఓల్డ్ బ్రిడ్జ్, ఇటు ముసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జ్ పైన మనం ఉన్న ఈ ప్లేస్లో ఒక 10 feet హైట్లో వాటర్ వెళ్ళిపోయింది. సో దీంతో ఈ బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయింది. సో దీనిలో బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రేలింగ్ పూర్తిగా పాడైపోయింది. ఇందులో పెచ్చులూడిపోవడం, సో పాత పిల్లర్లు అన్నీ కూడా పడిపోవడం, ఇదంతా కూడా పూర్తిగా పాడైపోయింది. సో దీంతో ఈ బ్రిడ్జ్ పైన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వెహికల్స్ని అలో చేయట్లేదు. సో ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ను రిపేర్ చేయొచ్చా, ఒకవేళ తర్వాత హెవీ వెహికల్స్ కానీ ఈ రూట్లో వాడుకోవడానికి యూజ్ చేయొచ్చా అంటూ కూడా జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ వింగ్ దీనిపైన స్టెబిలిటీ టెస్ట్ చేసింది. సో స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ను రిపేర్ చేసినా కూడా కష్టమే. ఆ తర్వాత హెవీ వెహికల్స్ పోయినప్పుడు ఎప్పుడైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని పూర్తిగా తీసేయాలి. ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఆల్రెడీ ఇక్కడి నుంచి కడుతున్నారు కాబట్టి దాని కన్స్ట్రక్షన్ స్పీడప్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ వింగ్ కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చింది. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పాత పిల్లర్లు, దానిపైన ఉన్నటువంటి స్లాబ్, ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కొట్టుకుంటూ పోయింది. సో ఆ రూట్లో వెళ్ళడానికి కూడా ఇబ్బందే, ఆ చుట్టుపక్కల నడవడానికి కూడా ఇబ్బందే ఉంది. సో ఆ రోజు నుంచి ఎప్పుడైతే హెవీ ఫ్లడ్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వెహికల్ని కూడా ఈ మూసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జ్ పైనుంచి అలో చేయట్లేదు. పోలీసులు అటు సైడ్ ఇటు సైడ్ బారికేడ్లు వేసేసి ఎవరిని అలో చేయట్లేదు. కేవలం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ను ఒకవేళ ఉన్నా కూడా ఇబ్బందే కాబట్టి దీన్ని పడగొట్టాలి, పూర్తిగా దీన్ని తొలగించాలంటూ కూడా జిహెచ్ఎంసీ డిసైడ్ అయింది. ఇక మరోవైపు ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ ఒక 4,000 నుంచి 4,200 క్యూసెక్ల వాటర్ ఇటు మూసీలో వస్తున్నాయి. సో దీంతో ఎప్పుడు ప్రతిసారి ఈ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్ళడం, దీంతో ఈ రూట్ క్లోజ్ చేయడం, ఆ బ్రిడ్జ్ పైన వాటర్ పోవడం, ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు అవ్వడం కామన్గా మారింది. సో దీంతో ఏం చేశారు, సో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ మూసరాంబాగ్ నుంచి ఇటు అంబర్పేట నుంచి మూసరాంబాగ్కి ఒక 220 మీటర్ల మేర కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది 3.5 years బ్యాక్ ఒక 50 కోట్ల రూపాయల ఖర్చుతోటి దీన్ని నిర్మిస్తామని అప్పటి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పటికీ 3 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇది స్టిల్ ఒక వన్ వేనే, అంటే ఇటు మన అంబర్పేట అలీకేఫ్ నుంచి మూసరాంబాగ్ వెళ్ళడానికి మాత్రమే ఒక 4 పిల్లర్ల వర్క్ మాత్రమే అయింది. పైన స్లాబ్స్ వేశారు, కానీ స్టిల్ ఇంకా వర్క్ చాలా స్లోగా నడుస్తుంది. ఇది వన్ సైడ్ ఇటు పూర్తి కావాలి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి అంటే మూసరాంబాగ్ రూట్ నుంచి మళ్ళీ అలీకేఫ్ వైపు ఇంకో రూట్ కూడా పూర్తి చేయాలి. సో వన్స్ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఓల్డ్ బ్రిడ్జ్ని పూర్తిగా డిమాలిష్ చేసిన తర్వాత ఈ కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను కూడా స్పీడప్ చేస్తామంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రూట్ చాలా క్లియర్, ఈ మధ్యలో మూసీ ఉంది, అంబర్పేటకి ఇటు ముసరాంబాగ్కి రెండింటికి కనెక్ట్ చేసేది ఇదే బ్రిడ్జ్. సో దీన్ని డిమాలిష్ చేస్తే నెక్స్ట్ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇటు అంబర్పేట నుంచి ఇటు వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి గోల్నాక మీదకి వెళ్ళి గోల్నాక దగ్గర కట్టిన బ్రిడ్జ్ పైనుంచి చుట్టూ తిరుగుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ మన హెవీ ఫ్లడ్ వచ్చిన నుంచి ఇప్పుడు కూడా అదే రూట్లో ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. దీంతో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఈ 220 మీటర్ల బ్రిడ్జ్ దాటి
దాటేది ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ దూరం ఎక్స్ట్రాగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ బ్రిడ్జ్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది స్పీడప్ చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి మూసరాంబాగ్ ఓల్డ్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 40 ఏళ్ల పాటు అంబర్పేట్, మూసరాంబాగ్ అలాగే ఇటు దిల్సుఖ్ నగర్ వాసులు వాడుకున్న ఈ బ్రిడ్జ్కు ప్రస్తుతానికైతే తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ బ్రిడ్జ్ను పూర్తిగా డిమాలిష్ చేస్తామని చెప్తున్నారు. సో దీన్ని డిమాలిష్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది. కాబట్టి ఈ కొత్తగా నిర్మించే ఈ బ్రిడ్జ్ పనులను అయితే స్పీడప్ చేసి పబ్లిక్కి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, మూసరాంబాగ్.